హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్. నేను మీ గంగాని మళ్ళీ ఒక మంచి స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే చక్కెర పొంగలండి. శ్రావణ మాసం వచ్చేసింది. మనం పూజలు చేసుకునే వాళ్ళందరూ ఎక్కువగా దేవుడికి ప్రసాదంగా స్వీట్ ఐటమ్స్ ఎక్కువ పెట్టుకుంటారనమాట. చక్కెర పొంగలని, మరేమో దద్దోజనం అని, అలాగే స్వీట్స్ సగ్గుబియ్యం అని, ఇలా రకరకాలుగా చేసి పెట్టుకుంటూ ఉంటారు. అందుట్లో ఒక భాగంగా నేను ఈరోజు మీకు చక్కెర పొంగల్ అయితే చూపించాలనుకుంటున్నాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చక్కెర పొంగల్ అంటే అమ్మో ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. ఈ వీడియో చూసేయండి, మీకు అర్థమవుతుంది. చాలా చాలా సింపుల్గా నేను మీకు చూపించేస్తాను, మీరు కూడా చూసేసేయండి, ఓకేనా. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఒక అరకప్పు పెసరపప్పు వేసుకోవాలండి. అరకప్పు పెసరపప్పు వేసుకొని దాన్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. చక్కగా మన బంగారపు రంగు కలర్ వచ్చే వరకు దాన్ని మనం దోరగా వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అది వేపేసేసుకొని మనం ఒక కుక్కర్లోకి అది వేసేసుకుందాం. పెసరపప్పుని వేసేసుకొని మనం ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాము. ఒక కప్పుకి కొంచెం హెల్తీగా మనం బియ్యం తీసుకుంటున్నామండి. ఒక పావు కప్పు పెసరపప్పు అయితే ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు మనం దాన్ని చక్కగా రెండింటిని శుభ్రంగా కలిపేసేసుకొని, చూసారా, ఆ పెసరపప్పుని చక్కగా అలా వేపుకుంటే మనకి చక్కెర పొంగల్ అనేది చాలా టేస్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం పెసరపప్పుని బియ్యాన్ని రెండింటిని కూడా శుభ్రంగా ఒక 3-4 సార్లు కడిగేసేసుకొని మనం ఇప్పుడు కొలతగా వాటర్ వేసేసుకుందామండి. మనం పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాము, కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి మనం దగ్గరగా 2.5 కప్పులు వాటర్ వేసుకోవాలి అనమాట. అప్పుడు మనకి చక్కగా రైసు, ఆ పెసరపప్పు అనేది చక్కగా కుక్ అవుతుందనమాట. సో ఇప్పుడు మనం వాటర్ అయితే వేసేసుకున్నాం కదండి. వాటర్ వేసేసుకున్న తర్వాత మన ప్రెషర్ కుక్కర్ అయితే మూత అయితే లిడ్ అయితే పెట్టేసేసుకొని 3 విజిల్స్ అయితే రానియాలండి. 3 విజిల్స్ వస్తే చక్కగా మనకి రైసు, పెసరపప్పు అనేది చక్కగా కుక్ అవుతుందనమాట. అలాగే మనం ఆ లిడ్ పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకునే ముందు 1 ఇంచి సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసేసుకొని మూత అయితే పెట్టేసేసుకొని మనం 3 విజిల్స్ అయితే రానిచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసి చూసుకుంటే, చూసారా, రైసు పెసరపప్పు ఎలా కుక్ అయిందో చాలా చక్కగా కుక్ అవుతుందనమాట. ఇప్పుడు మనం దాన్ని కొంచెం గరిటెతో అలా కలిపేసేసుకొని మళ్ళీ మనం స్టవ్ అయితే వెలిగించేసుకొని మళ్ళీ మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇక అంతా రండి, చాలా సింపుల్ అన్నమాట. మనం మెజర్మెంట్ కరెక్ట్గా వేసుకుంటే, మెజర్మెంట్ వాటర్ కూడా కరెక్ట్గా వేసుకుంటే మనకు రైసు పెసరపప్పు అనేది చక్కగా ఉడుకుతుందన్నమాట. అలా కాకుండా మనం కప్పున్నర తీసుకున్నాం కదా అని చెప్పేసి ఆ 3 కప్పులు పోస్తే ఏమవుతుంది అని చెప్పేసి పోసుకున్నాం అనుకోండి, అది అక్కడ మనకి తేడా వచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా మనం ఏ కప్పుతో అయితే మనం అన్ని కొలత ప్రకారంగా తీసుకుంటామో ఆ కప్పుతో మనం అన్ని చేసుకుంటే మనకి ఏ రెసిపీ అయినా చక్కగా కుదురుతుంది అనమాట. సో ఇకైతే నేను స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద అయితే మళ్ళీ పెట్టేసేసానండి. నేను మీకు చూపిస్తాను చూడండి, పెసరపప్పు కానీ అన్నం కానీ ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఏ కప్పుతో అయితే మనం బియ్యము పెసరపప్పు వేసుకున్నామో అదే కప్పుతో మనం 1 కప్పు బెల్లం అయితే వేసుకోవాలండి. 1 కప్పు బెల్లం వేసుకొని అరకప్పు షుగర్ వేసుకోవాలన్నమాట. చాలామంది షుగర్తోనే ఇష్టపడతారు చక్కెర పొంగల్ని. అలా కాకుండా మనం ఇలా కూడా చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో లేదు, మేము అచ్చంగా షుగర్ వేసుకొని చేసుకుంటాము అని అంటే, చక్కెర పొంగల్ అంటే దాదాపు ఆల్మోస్ట్ అందరూ మన షుగర్ వేసి చేస్తారు. అలా కాకుండా మనం ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. కప్పుకి కొంచెం ఎల్తుగా నేను బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లాన్ని కొంతమంది పాకంలాగా పట్టి వేస్తూ ఉంటారు. అలా కూడా వేసుకోవచ్చు, డైరెక్ట్గా కూడా అంటే బెల్లము మనకి నీట్గా ఉంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. లేదు కొంచెం ఏమైనా నలకలు చిన్న అవి ఉంటాయి కదా, అవి ఏమన్నా వస్తాయేమో అనే భయం మీలో ఉంటే కనుక దాన్ని మనం కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఆ బెల్లాన్ని కరిగించేంత వరకు మనం కరిగించేసేసుకొని మనం వడగట్టేసుకొని మనం ఆ రైసు పెసరపప్పులోకి అయితే వేసుకోవచ్చు అనమాట. బెల్లం బాగుంటే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేనైతే కప్పుకి ఇంచుకి బెల్లం వేసాను. అలాగే ఒక అరకప్పు షుగర్ వేసుకున్నాను. షుగర్ బెల్లం వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని మనం ఇక స్టవ్ మీదే పెట్టాలండి. అది సిమ్లో పెట్టుకోవాలన్నమాట, హై పెట్టుకోకూడదు, మాడిపోతుంది. సో అవి 2 వేసేసుకున్న తర్వాత నేను షుగరు, ఆలుక్కాయలు పొడి పట్టి ఉంచుకున్నానండి. ఇట్లా స్వీట్ ఐటమ్స్లోకి వేసుకుంటాకి బాగుంటుంది కదా అని చెప్పేసి అని అదొక స్పూన్ అయితే వేసుకున్నాను. మీ దగ్గర పచ్చ కర్పూరం అవైలబుల్గా ఉంటే పచ్చ కర్పూరం కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నమాట మన చక్కెర పొంగల్ అనేది. సో ఆ బెల్లం కరిగేంత వరకు, ఆ షుగర్ కరిగేంత వరకు మనం స్టవ్ మీదే ఉంచాలన్నమాట, దించేయకూడదు కిందకి. అది గుర్తుపెట్టుకోండి. అది మనం కరిగేంత వరకు, అవి కరుగుతున్నప్పుడు మనం చక్కగా దగ్గరుండి కలుపుకోవాలన్నమాట. కలుపుకుంటే దాంట్లో మనం ఒక 4-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. చక్కెర పొంగల్కి నెయ్యే టేస్ట్ అనమాట, ఇంకా ఏది వేయకూడదు. మీరు పొరపాటున ఆయిల్ కానీ లేకపోతే డాల్డా కానీ ఏమైనా వేసేస్తారేమో, అసలు వేయొద్దండి. మనం దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇంట్లో తినాలనుకున్నా సరే మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో ఇప్పుడు నెయ్యి వేసేసుకొని మళ్ళీ కలిపేసేసుకొని దాని సిమ్లో మనం చక్కగా ఆ బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు మనం కలుపుకుంటూ దగ్గర ఉండాలన్నమాట.
ఉన్న తర్వాత మనం ఏం చేయాలంటే అది చక్కగా చిన్నగా సిమ్లో మగ్గుతూ ఉంటుంది కాబట్టి మనం వేరే స్టవ్ వెలిగించేసేసుకొని నేనైతే ముందే చక్కెర పొంగల్ అంటే ఏంటండి, ఎక్కువ కొబ్బరి ఎక్కువగా వేసుకోవాలన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది. ఆ పంటి కింద ఆ కొబ్బరి ఆ క్రంచీనెస్ తగిలి చాలా టేస్ట్గా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. కొంతమంది కొంచెం వేసుకుంటారు, పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. పచ్చి కొబ్బరి ఎలుబులుగా ఉన్నా పర్లేదు, ఎండు కొబ్బరి అయినా పర్లేదు అని మనం చక్కగా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని బాదం పప్పు జీడిపప్పును కూడా కొంతమంది కిస్మిస్ వేస్తాకి ఇష్టపడతారు, కొంతమంది వేయడానికి ఇష్టపడరు అనమాట. మేమైతే కిస్మిస్ అయితే వేయనండి నేను, ఎందుకంటే మా పిల్లలు తినరు అనమాట. సో అందుకని నేను కిస్మిస్ అయితే అవాయిడ్ చేశాను. మీరు నిర్మోహమాటంగా చక్కగా వేసుకోవచ్చు అనమాట. వేసేసుకున్న తర్వాత మళ్ళీ వేరే స్టవ్ వెలిగించేసుకొని చిన్న బాండి పెట్టేసేసుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, అలాగే బాదం పప్పు, అలాగే జీడిపప్పు బ్రహ్మాండంగా బాగా వేసుకోండి, ఎక్కువగా వేసుకోండి. చక్కెర పొంగల్లోకి అదే టేస్ట్ అనమాట. అవి వేసేసుకొని మనం చక్కగా దోరగా వేపుకోవాలి, మరి నల్లగా మార్చేసేసుకోవద్దు. అవేనండి డ్రై ఫ్రూట్సే మన చక్కెర పొంగల్కి టేస్ట్ అనమాట. అలాగే నెయ్యి ఇవి ఉంటే చాలండి, చక్కెర పొంగల్ చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అమ్మో చక్కెర పొంగల ఎలా చేయాలో ఏంటో, కుదురుతుందో లేదో అని చెప్పేసి అని భయపడతా ఉంటారు. నా వీడియో చూసేయండి, మీరే సింపుల్గా చేసేసుకుంటారనమాట, చాలా చాలా టేస్ట్గా. సో ఇక్కడ బెల్లం కరిగిపోయింది, మన పెసరపప్పు కానీ రైస్ కానీ మనం వేసుకున్న షుగర్ కానీ చక్కగా అన్నీ బాగా ఉడికిపోయినాయి. బెల్లం కూడా చక్కగా కరిగిపోయి మొత్తం చక్కగా చాలా నీట్గా ఉడికిపోయింది అనమాట అండి. ఇప్పుడు మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా బాదం పప్పు, అలాగే ఎండు కొబ్బరి, అలాగే జీడిపప్పు, నెయ్యి ఇవన్నీ వేసుకున్నాం కదా, మనం చక్కగా కలుపుకోవాలన్నమాట. కలిపేసేసుకొని మన కిందకి దించేసుకొని చల్లారిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఒక గిన్నెలోకి అంత పెట్టుకొని తింటే ఉంటుందండి దాని టేస్టు. అబ్బా అబ్బా, అస్సలు మైమరిచిపోతాం అనమాట, అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఇలా పక్కా కొలతలతో మీరు చేసుకోండి. ఎందుకు కుదరకుండా ఉంటుందండి చెప్పండి, చక్కగా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అనమాట. మనం బయటికి వెళ్ళి తెచ్చుకొని తినాలని ఏం లేదు కదా, ఇంట్లో చక్కగా చేసుకుంటే ఫ్యామిలీ అందరూ హ్యాపీగా తింటారు. సో ఇక దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవాలనుకునే వాళ్ళు, పూజలు చేసుకునే వాళ్ళు ఏంటంటే ముందు దేవుడికి ప్రసాదంగా పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళు తింటారనమాట. సో ఇకైతే అలా చక్కగా మీరు ఇలా చేసుకొని సింపుల్గా వరలక్ష్మి వ్రతానికి అలాగే పూజలు చేసుకుంటారు కాబట్టి ఇలా నీట్గా క్లీన్గా సింపుల్గా చేసుకొని ఈ రకంగా చేసుకుని దేవుడికి ప్రసాదంగా పెట్టుకోండి, చాలా బాగుంటుందన్నమాట. అలాగే హ్యాపీగా ఫ్యామిలీ కూడా అంతా తినొచ్చు. వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే చక్కెర పొంగల్ కూడా చక్కగా కొంచెం చల్లారిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పిల్లలకి హ్యాపీగా పెట్టేసేసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది ఎవరు చేయట్లేదు అనమాట. సో కంపల్సరీగా లైక్ అనేది చేయండి. మీ సపోర్ట్ వల్ల ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం నాకు వస్తుందన్నమాట. కష్టపడి నేను వీడియో పెడుతున్నాను, ఆ వీడియోని మీరు చూసి మీకు ఏదన్నా అనీజీగా ఉంది అనిపిస్తే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను దాన్ని మార్చుకుంటాను. అలాగే మీరు కంపల్సరీగా వీడియోని లైక్ అనేది చేయండి. ఈ చక్కెర పొంగల్ ఐటమ్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. బై బై అండి అందరికీ.